హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మసాలా మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మష్రూమ్ క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 6 పచ్చిమిరపకాయలు, 8 టొమాటోలు మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, కాసింత జీలకర్ర వేసి హీట్ అయిన తర్వాత రెడీ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి అనేది పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో నేనైతే 20 మినిట్స్ ఉంచాను. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు అందులో వేసి బాగా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు అలా ఉంచండి. అంతే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోండి. అంతే. ఎంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీతో కానీ, రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.